హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ వెజ్ మంచూరియా చేసింది. లెట్స్ అండ్ వాచ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. దానికి కావాల్సినవి క్యాబేజ్. ఇది నేను ఒక క్యాబేజ్ తీసుకున్నాను చిన్నది. ఇలా తురుముకోవాలి, మన క్యారెట్ తురుముకున్నట్టు తురుముకోవాలి సన్నగా. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్, అల్లం పేస్ట్, పసుపు, కారము, కొత్తిమీర. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, చూపిస్తాను కలిపేటప్పుడు. అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూను, వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్, టేస్ట్ సరిపోయింది సాల్ట్ అండి. వన్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర, టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఒకవేళ బైండింగ్కి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక చూపిస్తాం. ఇందాక మనం పిండి చూపించాను కదండి, అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏం పట్టదు, క్యాబేజీకి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ తడే సరిపోతుంది అనమాట. ఇట్లా బైండింగ్ బాల్ అయ్యే విధంగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఆల్రెడీ బాల్స్ చేశాను కొన్ని. ఇలా బాల్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం అండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 by 1 అవి ఉండలు చేసుకున్నాం కదా, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి, లేదా లోపల దాకా కుక్కోవద్దు. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాం. ఇలా మంచూరియా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం పదండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని సన్నగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అవి బాగా వేయించుకోవాలండి, కొంచెం వేగాలి. ఫ్రై అయిన తర్వాత ఈలోపు మన దగ్గర సాసెస్ ఉంటాయి కదా, సోయా సాస్, చిల్లీ, టమాటా చిల్లీ సాస్ అట్లాంటివి, వెనిగర్ ఇలాంటివి మనం దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు ఇవి ఈలోపు ఆనియన్స్ మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత చూపిస్తాం. ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి వెనిగర్ వేసుకుంటున్నాం అండి. ఒక 2 స్పూన్స్ వరకు ఉంటుంది వెనిగర్. తర్వాత సోయా సాసు, ఇది కూడా ఒక 2 స్పూన్స్. వేయి కొంచెం టమాటా కెచప్, అది చిల్లీ సాస్, టమాటా చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. వీటితో పాటు ఒక చిన్న కప్లో కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి.
అదిగోండి, ఒక బౌల్లోకి ఒక 1-2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేసి కలిపేటప్పుడు చూపిస్తానండి. కార్న్ఫ్లోర్ కలుపుకున్నానండి అలా కప్పులో. ఇప్పుడు వేసేసుకొని ప్యాన్లోకి కలిపేసుకుందాం. కొంచెం థిక్ పేస్ట్ లాగా అవుతుంది అదంతా. బాల్స్ వేసేటప్పుడు చూపిస్తాం. ఈ సాస్ ఇప్పుడు మనం మగ్గుతుంది కదండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం మంచూరియాలోకి వేసుకున్నాం కానీ సాల్ట్ సాస్లోకి వేసుకోలేదు కదా. కొంచెం వాటర్ వేస్తే ఇట్లా లిక్విడ్గా ఉంటుంది. ఇవన్నీ ఇట్లా అన్నీ కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి ఇప్పుడు బాల్స్ వేసుకోవడమే. ఇప్పుడు ఆ బాల్స్ వేసేసి కలిపేసుకుందాం. ఒక 2 minutes అట్లా ఉంచేసుకొని సర్వ్ చేసుకోవటమే. సర్వ్ చేసి చూపిస్తాను ప్లేటింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక చూపించినట్టు ఇలా కొత్తిమీర చేసి గార్నిష్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా, వెజ్ మంచూరియా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.